ఇది 5 స్పీడ్ గేర్ బాక్స్ అండి. రివర్స్ తోటి 6వ గేర్ ఉంటుంది. ఓకేనా. అయితే ఇప్పుడు మనం హౌ టు చేంజ్ గేర్స్, ఈ కారుకు మనం పర్ఫెక్ట్గా గేర్లు ఎలా వేయాలి అనేది మీకు ఈరోజు నేను క్లియర్గా వెరీ క్లుప్తంగా చెప్తాను నేను. ఓకేనా. ఫస్ట్ మీరు గేర్ ప్రాక్టీస్ చేయాలంటే చేయవలసిన పని ఏంటంటే క్లచ్ అప్లై స్టార్టింగ్లో ఉండబోని క్లచ్ అప్లై చేయండి డెడ్ ఎండ్ వరకు. ఓకేనా. క్లచ్ అప్లై చేసింది. ఇందులో నేను గేర్లు అప్లై చేసే సిస్టమ్ చెప్తా, మళ్ళీ వేయవలసిన పొజిషన్ కూడా చెప్తా, మన హ్యాండ్ పొజిషన్ గురించి కూడా చెప్తా, మళ్ళీ ఏ స్పీడ్కు ఏ గేర్ని మ్యాచ్ చేయాలనేది కూడా వివరిస్తా క్లియర్గా. ఓకేనా. ఫస్ట్ అయితే మనం గేర్ లివర్ న్యూట్రల్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అది ఏ విధంగా అంటే మనం లెఫ్ట్కు పుష్ చేసుకొని మళ్ళీ రైట్కి పుష్ చేసుకొని, నా హ్యాండ్ని కూడా చూడండి మీరు పొజిషన్ని, లెఫ్ట్కి పుష్ చేసిన రైట్కి పుష్ చేసిన సేమ్ పొజిషన్కి సేమ్ అయితే సేమ్ పొజిషన్కి వచ్చేస్తుంది. అయితే ఇందులో న్యూట్రల్లో ఉన్నది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే స్పేస్ చాలా ఉంటుంది, అటు ఇటు స్పేస్ చాలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ గేర్లో ఉంది, థర్డ్ గేర్ ముందుకు ఉంది కాబట్టి ఇందులో చూడండి స్పేస్ తక్కువ ఉంది, అంటే 100% గేర్లో ఉంది. ఆ టైంలో మీరు న్యూట్రల్ చేసిల్లనుకొని మీరు క్లచ్ మించి కనుక కాలు తీసేస్తే ముందుకు పోయి బానట్ అనేది ముందు ఏముంటుందో దానికి తాకేసి షట్ డౌన్ అయిపోతుంది ఇంజన్. ఓకేనా. సరే, ఏ గేర్లో ఉన్నా కూడా అదే జరుగుతుంది. రివర్స్ గేర్లో ఉంటే రివర్స్ పోయి తన్నేస్తుంది అన్నట్టు. మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే పర్ఫెక్ట్గా న్యూట్రల్ చేసుకొని చెక్ చేసుకోవాలి. అర్థమైంది కదా, న్యూట్రల్ ఎలా చేసుకోవాలో. సరే, ఇప్పుడు గేర్లు ఎలా షిఫ్టింగ్ చేయాలనేది నేను చెప్తా. ఈ గేర్లు అనేది మనకు హెచ్చాకారంలో ఉంటాయండి. గేర్ యొక్క ప్యాటర్న్ ఏంటంటే ఇది న్యూట్రల్ పొజిషన్ అనుకోండి, మీకు కనబడుతుంది ఇక్కడ న్యూట్రల్ పొజిషన్. న్యూట్రల్ పొజిషన్ నుంచి మనం లెఫ్ట్కు పుష్ చేసి ముందుకు మూవ్ చేస్తే ఎల్ ఆకారంలో, ఓకేనా, లెఫ్ట్ పుష్ చేసి ముందుకు మూవ్ చేస్తే ఫస్ట్ గేర్ పడుతుందండి. ఓకేనా. మళ్ళీ ఫస్ట్ గేర్ నుంచి మనం సెకండ్ గేర్ వేయాలంటే లెఫ్ట్కు పుష్ చేసుకుంటేనే వెనక డైరెక్ట్ గుంజేస్తే సెకండ్ గేర్ మనకు అనేది అప్లై అవుతుందండి. ఓకేనా. మళ్ళీ థర్డ్ గేర్ వేయాలంటే ఏం చేయాలి, ఇది ఇండివిజువల్గా అయితే ఇది న్యూట్రల్, మళ్ళీ ఈ ఆకారంలో వచ్చి ఇలా ముందుకు వస్తే థర్డ్ గేర్ పడుతుంది. అలా కాకుండా డైరెక్ట్ మీరు ఇంత గ్యాప్లో మీ చేయి పెట్టి డైరెక్ట్ ఇలా ముందు అనేస్తే ఈ విధంగా అనేది గేరు వెళ్ళిపోతుందండి. ఈ విధంగా వెళ్ళిపోతాయి. ఈ విధంగా ట్రై చేయాలని చేస్తారు. కానీ మీరు నెక్స్ట్ చేయండి. నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ టోటల్గా చేసిన తర్వాత గేర్లు అనేది టోటల్గా హ్యాండ్ ఓవర్ మీకే చేస్తా. ఓకేనా. అయితే ఈ ఆకారంలో మీకు థర్డ్ గేర్ వెళ్ళింది, ఇలా వేయడం చాలా కష్టం. ఈ విధంగా వేయడం కష్టం. అందుకోసం ఆ విధంగా వేయకుండా మీరు డైరెక్ట్ వన్ టైం ఇట్లా ముందుకు ఫోర్స్ వేసి ఇట్లా పుష్ చేసేస్తే డైరెక్ట్ వెళ్ళిపోతాయి. అది ఎలా వెళ్తుందంటే మీరు ఇక్కడికి రాగానే ఇక్కడ స్ప్రింగ్ ఉంటుంది కాబట్టి మధ్యలో గుంజుకుంటారు న్యూట్రల్ పొజిషన్. మళ్ళీ మనకేంటంటే ఫోర్స్ ముందుకు పడుతుంది కాబట్టి థర్డ్ గేర్ అనేది డైరెక్ట్ అప్లై అయిపోతుంది. థర్డ్ గేర్ తర్వాత మనం 3 ఫింగర్స్ తోటి ఇంత గ్యాప్ పెట్టుకొని డైరెక్ట్ వెనక గుంజేస్తే న్యూట్రల్ నుంచి మళ్ళీ వెనక బ్యాక్ పుష్ చేసినాం కాబట్టి రివర్స్ గేర్ ఫోర్త్ గేర్ అనేది అప్లై అయిపోతుంది. అయితే ఇప్పుడు గేర్ ప్యాటర్న్ వచ్చేసి హెచ్చాకారం అయింది. చూడండి ఇక్కడ మీకు హెచ్చాకారంగా ఉందా, హెచ్చాకారం అయింది. మళ్ళీ మీరు 5th గేర్ వేయాలంటే జస్ట్ కొంచెం ముందుకంటే న్యూట్రల్ అయిపోతుంది అండి. మళ్ళీ మీరు రైట్కు పుష్ చేసి ముందుకంటే 5th గేర్ అనేది అప్లై అయిపోతుంది. ఈ విధంగా అప్లై అయిపోతాయి 5th గేర్. ఓకే, అంతే. మళ్ళీ ఇప్పుడు నేను మీకు ఏ స్పీడ్లో ఏ గేర్ వేయాలనేది కూడా ఈయనే చెప్తున్నా. ఫస్ట్ గేర్ వేసినా అండి 0 స్పీడ్లో వేసిన, 0 స్పీడ్లో 0 నుంచి 10+ అంటే 12, 13, 14, 15, 20 బిలో. తర్వాత సెకండ్ గేర్ తర్వాత మనం సెకండ్ గేర్ థర్డ్ గేర్ వేయాలి. థర్డ్ గేర్ ఏం చేయాలి మనం, స్పీడ్ 20+ అంటే 30 బిలో మధ్యలో మనం థర్డ్ గేర్ని అప్లై చేయాలి. ఓకేనా. మళ్ళీ 40+లా 4th గేర్ని వేసుకోవాలి. ఓకేనా. మళ్ళీ 50+లా మనం 5th గేర్ని అనేది వేసుకోవాలి. హ్యాండ్ పొజిషన్ పోదు. అలా వేయకూడదు, రాంగ్ గేర్ వేయకూడదు. చూడండి
ఈ విధంగా వేస్తే గేర్ అప్లై కాదు, దాని స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంది. ఓకేనా, ఫస్ట్ గేర్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంది, ఎల్లాకారం ఉంది. మీరు ఇలా వేస్తే ఈ గేర్ అనేది అప్లై కాదు, గేర్ లివర్ పాడైపోతుంది. ఇందులో ఆయిల్ సీల్, స్ప్రింగ్స్, చిన్న చిన్న గుర్జన్ పిన్స్ అవి ఇవి వాచర్స్ అవి ఉంటాయి, అవి పాడైపోతున్నాయి, గేర్ బాక్స్ పాడైపోతుంది. దాన్ని పర్ఫెక్ట్గా మీరు పుష్ చేసుకుంటేనే వేయాలి. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఇండివిజువల్ గేర్లు చెప్తాను నేను, కంటిన్యూ గేర్లు చెప్పిన. ఇండివిజువల్ గేర్లు అంటే చూడండి, మీరు నేను లెఫ్ట్ పుష్ చేసిన, ముందుకు మూవ్ చేసిన, ఫస్ట్ గేర్ అప్లై అయింది, మళ్ళీ న్యూట్రల్ చేసేసుకున్నా. సెకండ్ గేర్ మళ్ళీ ఇండివిజువల్, ఇది సెకండ్ గేర్ వేసిన, మళ్ళీ న్యూట్రల్ చేసిన, మళ్ళీ థర్డ్ గేర్ టైం ఉంటుంది, మళ్ళీ థర్డ్ గేర్ న్యూట్రల్ నుంచి మళ్ళీ థర్డ్ గేర్. ఎవ్రీ గేర్ న్యూట్రల్ నుంచే పోతుంది, అబ్జర్వేషన్ చేయండి మీరు. మళ్ళీ న్యూట్రల్ చేసిన, మళ్ళీ ఫోర్త్ గేర్ న్యూట్రల్ ఉంది, ఫోర్త్ గేర్ ఇట్లా కూడా పెట్టుకొని రెండో విధానం చెప్తున్నాను. మళ్ళీ న్యూట్రల్ చేసేసిన. ఓకేనా, మళ్ళీ ఫిఫ్త్ గేర్ వేస్తున్నా, ఫోర్త్ తర్వాత న్యూట్రల్. ఓకే, ఇప్పుడు టోటల్గా స్టాప్ అయిపోయింది, పార్కింగ్ అయిపోయింది, రివర్స్ చేయాలి. మళ్ళీ అది కూడా న్యూట్రల్ నుంచే రివర్స్ వెళ్తుంది. రైట్కి పుష్ చేసి వెనకకు గుంజేస్తే, బ్యాక్ మూవ్ చేసేస్తే అది. ఇది రైట్ హ్యాండ్ సింపుల్ ఉంటుంది కానీ లెఫ్ట్ హ్యాండ్. ఓకే, మీరు ఇప్పుడు గేర్ ప్రాక్టీస్ చేయండి, చేసిన తర్వాత మూవ్ అవుదాం. ఓకే రైటా? ఓకే, థ్యాంక్ యూ భయ్యా. ఓకే, కౌశిక్ స్టార్ట్ ద కార్. హ్యాండ్ బ్రేక్ అంతే. అరే వావ్, రాంగ్, వాట్ ఏ రాంగ్. Kaushik gonna start the car. He pull the gear. Hand brake release. పైకానండి పుష్ చేయండి బటన్. ఓకే, రిలీజ్ ద హ్యాండ్ బ్రేక్. ఓకే, నేను చెప్పేది ఏంటంటే ఒక 180 degrees స్టీరింగ్ రైట్ హ్యాండ్ తోటి తిప్పు. రైట్ హ్యాండ్ ఇది గేర్ మీద ఉండు, రైట్ హ్యాండ్ తిప్పండి, సింగిల్ హ్యాండ్. ఓకే, ఈ విధంగా రాకూడదు, ఈ ఏళ్ళు ఎత్తండి. ఓకే ఓకే, గట్టిగా కొత్తాలి. వెరీ గుడ్, రెడీ తిప్పండి. డ్యూయల్ హ్యాండ్ అవసరం లేదు, ఇక్కడ వరకు డ్యూయల్ హ్యాండ్ అవసరం లేదు. రిలీజింగ్ ద క్లచ్. సూపర్, కార్ ఇస్ మూవింగ్. టర్న్, లెఫ్ట్ టర్న్, సింగిల్ హ్యాండ్. వెరీ గుడ్. ఐ థింక్ హీ లెర్న్ సో గుడ్. ఓకే, మళ్ళీ స్ట్రైట్ చేసుకోండి. సూపర్, ఇది స్టీరింగ్ తిప్పే పద్ధతి ఇది. బాగా ఇప్పుడు స్టీరింగ్ ఇచ్చినా అని అడగులు తిప్పుతాం, ఇది మనకు పొజిషన్ ఉండాలి టైర్స్. ఓకే రైట్, వేగాన్ని పెంచండి. సెకండ్ గేర్ వేసుకోవాలి కదా, వేగం పెంచేసుకోవాలి. ఈస్ పుల్లింగ్ ద గేర్ హిమ్సెల్ఫ్. 10+ కావాలి. క్లచ్ అప్లై గేర్, ఫోర్త్ గేర్ వేసిలో ఇటు ఒత్తుకుంటే వేయాలి. రైట్, పోనీ వేగాన్ని పెంచండి, స్పీడ్ ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ అయినా పెంచడానికి ఇంక్రీజ్ చేయండి. క్లచ్ అప్లై, థర్డ్ గేర్ ముందు. సూపర్. ఓకే రైట్, హారన్ అప్లై జిబ్రా క్రాస్, హారన్ అప్లై. రైట్, ఓకే, డివైడెడ్ ట్రాక్కే ఉండాలి. ఓకే, ఇది చేయి తీసేయండి, 3 fingers. ఇప్పుడు ఇది మన he learned gears himself. That symbol చూడు, అది బాటిల్ నెక్. He learned gears himself and he is driving so cool. Thank you, sir ji.